మర్చిపోతుంటారు పరమాత్మ పరమాత్మ, ఆయన చాలా పరమాత్మ పవిత్రుడు అంటాం కదా. ఆ పర అంటే అత్యుత్తముడు, దాని మించింది ఏది ఉండదు, అందుకే పరబ్రహ్మ. ఆ అత్యుత్తముడు బాబా అంటే ఇంతకే చెప్పారు జరిగేది అంటే అత్యుత్తమైనది అందరికీ జరిగేది ఈ పరాభవనం. అయితే ఏంటి అత్యుత్తమం జరిగేది అనుకోవచ్చు, అయితే పరాభవం అంటే అర్థం మళ్ళీ మారిపోతుంది. పరాభవం అంటే ఓటమే, ఓటమే అంటే ఏం చెప్పినా సరే పరాభవం అంటే ఓటమి. అంచిత ఎవరికి ఓటమి? ఓటమి మనకు కాదు, మనలో ఓడించడానికి ప్రయత్నించే శత్రులు ఉన్నారే వారిని ఓడించడానికి పరాభవం. మనలో ఓడించడానికి శత్రువులు అంటే రకాలు ఉండవు. కొందరు ఏం చెప్తుంటారంటే లోపల శత్రువులు బయట శత్రువులు అంటారు. శత్రువులు ఒకరేనా, బయట ఎప్పుడు శత్రువులు మనకు లోపల మాత్రమే ఉంటారు, మన లోపలే. వివేకానంద చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్. నీలో ఉన్నారు శత్రువులు, నీలోనే ఉన్నారు మిత్రులు. ఆ శత్రువులు ఎవరో పరగదు, అరిషట్ పడతారు. కామ క్రోధ లోపం మోహం మత్స్యాలనే ఈ అడుగుతూ శత్రువులు. మీకు తెలుసమ్మా, నాకు రామకృష్ణ గారు అంటే పడదు కోపం, నాకు దాసనాథ సరస్వతి పడదు కోపం. ఎందుకు కోపం వస్తుంది? ఎక్కడి నుంచి వస్తాయి? ఈ లోపల శత్రువు నుంచి వస్తాయి. లోపల శత్రువులు అంటే ఓన్లీ లోపల కామ క్రోధ లోప మోహం మధుమాత్సర్యాల వల్లనే బయట శత్రువులు వస్తారు. అందుకని ఈ 6 శక్తుల్ని ఎప్పుడు మనం ఓడించడానికి ప్రయత్నిస్తారు. గుర్తించుకోండి, ఒక మనిషి ఓడిపోయాడంటే దానికి కారణం ఈ 6 శక్తువులే. అందుకని ఈ 6 శక్తులను ఓడించడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి వాటిని ఓటమి చెందడం కోసమే ఈ పరాభవనం. అయితే మీరు అడుగుకోవచ్చు ఏమన్నాడు, ఎంతోసారి అంత మంచి పేరు ఉంది కదా, ఎక్కువ అవసరం తెలుగుతున్నారు. మీకు పల్లెటూరులో బాగా తెలుసు, మీకంటే మహాపల్లెటూరు వాడు. పల్లెటూరులో మీకు ఒక విషయం ఉంటుంది చెప్పాను, మీరు ఇదే ఉంటారు, ఆభాసమైన పేరు ఉంటారు, ఎర్రోజు పేరు పెడతారు. ఎందుకు పెడతారమ్మా పేరు? సరదాగా ఎందుకు పెడతారో తెలుసమ్మా, పిల్లలందరూ చనిపోతుంటే ఎక్కడ వీడు చనిపోతున్నా అభాసమైన పేరు పెడతారు, అయితే వీడు వినోదాన్ని పెడతారు. ఎందుకంటే బతుకుతారు. అలాగే కొన్ని పేర్లు ఏంటంటే ప్రతికూలతను సూచించినప్పటికీ అది మన మంచి వస్తుంది. అంచేత అదే పరాభవనామ సంవత్సరం అంటే ఎప్పుడు చూస్తుంది. ఎందుకు ఇదంతా అంటే పరాభవనం మనకు తెలిసింది ఏంటంటే, మీకు తెలుసు వ్యాపారదశ ఇంద్రియాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, చివరిగా ఒక్కడుతాము. దానితోనే సమస్య అంతా కూడా అదే మనస్సు. ఆ మనస్సును నిర్ణయించడం కోసం ఇదంతా కూడా ప్రయత్నం ఉంటారు. ఈ పరాభవన సంవత్సరంలో మనం ఎప్పుడైతే ఇంద్రియాలన్నింటినీ కూడా ఓడించేసి అన్నింటినీ కూడా మనం పట్టు సాధించి జితేంద్రుడు కావాలి ప్రతి ఒక్కడు అనే ఉద్దేశంతోనే ఈ పరాభవన సంవత్సరం. అందువల్ల ఈ పరాభవన సంవత్సరంలో మనం వాటంటే ఓడికి జితేంద్రుడు కావాలి. ఏమవుతుందంటే అప్పుడు అన్ని ఓడించి ఎప్పుడవుతుందంటే ఈ మనస్సుని మనం ఎగిరించడం. సమస్య అంతా ఒక్కటేనండి. లేకపోతే ప్రతి బాడు గొప్పవాడే, ప్రతి సామాన్యుడు అసామాన్యుడు కాగలడు, ప్రతి వాడు దైవ శక్తులు పొందగలరు. కానీ ఎక్కడొస్తుందంటే ఈ మనస్సు మనల్ని చేయలేదు. ఎందుకు చేయలేదు మీకు తెలుసు, తెలిసినమైంది. ఇది మామూలుది కాదు, చాలా కష్టం. అనుకున్న స్వరూపంగా ఏం చెప్పింది కాదు, మీ అందరికీ తెలుసు. భగవద్గీతలో మహానుడు గీతాచార్యుడు చెప్పాడు, అసంశయం మహాబాహో మనోదు నిగ్రహం చలం అభ్యాసేన కృతౌంతేయ వైరాగ్యేన చతుర్యతే. ఎంత భాష అంటే అసంశయం మహాబాహు అన్నాడు. చూసారా, మహాబాహు అజ్ఞానం లేదు. మహాబాహు ఎందుకన్నాడు తెలుసమ్మా? మహాబాహు అంటే గొప్ప దేహబలం ఉన్నవాడు. అంటే పరోక్షంగా అర్జునుడు చెప్తాడు, నీకు మంచి దేహబలం ఉంది, కొంచెం బుద్ధిబలం లోపించింది, అది నువ్వు తెచ్చుకో. అది కావాలంటే నువ్వు ఇంద్రియాలు ఎగిరించు. అయితే అయినా అన్నాడు అతి త్వరలో అన్నాడు. అంత సులభం కాదు, సాధించడం చాలా కష్టం. అయితే అసాధ్యం కాదు, సాధ్యమే కానీ చాలా కష్టం. అయితే మార్గాన్ని మంచి చేసి చూపించాడు. ఏమన్నాడు మీకు? అభ్యాసైనకి పొందే వైరాగ్యైన చదువులు. అభ్యాసం చేయు, వైరాగ్యం, ఈ రెండు ఉంటే నువ్వు తప్పకుండా నీ ఇంద్రియాలను ఎదిరించుకోగలవు, ఇంటర్వ్యూ కాగలవు అంటారు. అయితే అభ్యాసం అంటే మీ ఎవరికీ తెలుసు, ఎందుకంటే అభ్యాసం చేస్తే తప్ప ఏది మనం సాధించలేదు. మీరు అందుకనే అదే భగవద్గీతలు ఒకసారి 10,000 అధ్యాయులు అర్థం చెప్తాడు. సారీ కాయిక తపస్సు, వారికి తపస్సు, మానసిక తపస్సు. ఈ 3 తపస్సులు చేస్తే ప్రతి వాడు దైవంతో పొందుతాడు, ప్రతి వాడు ప్రతి సామాన్యుడు అసామాన్యుడు అయిపోతాడు. సో అందుకని మనం అంత కష్టపోయినా మీ అందరికీ తెలుసు, వేద సారం అంతా వేదాలు మనం చదవలేము, అర్థం చేసుకుంటాం. ఉపనిషత్తు అర్థం కావు, పర్వాలేదు. భగవద్గీత అర్థం కాదు, అయినా పర్వాలేదు. అంటే వేద పద్యాలు, వేద సారం అంతా ఉన్నది ఒక్క వేద పద్యాలు. ఆ వేదనే చెప్తాడు మీకు
అనగనగరాగమతి శైలుచుండు ఇనగతి నగవే ముతియనుండు సాధనమున పనులు సమకూరు తరంగోన విశ్వనాభిరామ వినురవే. ఎంత బాధ్యతండి. సాధనమున పనులు సమకూరుతాను అంటే నువ్వు సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు. అది ఆ సరళ మాట హితాసనం. అది అభ్యాసం. అటువంటి అభ్యాసం చేయండి. అయితే అభ్యాసం చేసినంత మాత్రం సరిపోదమ్మా, వైరాగ్యం ఉండాలి. ఇక్కడ సమస్య ఉంటుంది. వైరాగ్యం అంటే ఏంటంటే ఆ బంధానికి దూరంగా ఉండడం. ఇప్పుడు తప్పుడు బాగా చెప్తుంది కానీ ఎక్కడా బంధాలకు దూరం ఉండదు. ఇప్పుడు ఏదో ఉంటూనే ఉంటాం. నాకు నా భార్య నా కొడుకు ఏ పని ఆ బంధాల నుంచి రావడం. అందుకనే వైరాగ్యాలు 3 రకాలు చెప్తారు. ఆ 3 రకాలు ఏంటో చేస్తామో సామాన్య వైరాగ్యం, విశేష వైరాగ్యం, ఋషి వైరాగ్యం. ఎంత ఆశ్చర్యంగా అంటే ఈ 3 వైరాగ్యాలను మీకు చూపిస్తాను. 3 వైరాగ్యాలు మీ ముందు కనిపిస్తుంది. ఇది సామాన్య వైరాగ్యం, అది విశేష వైరాగ్యం. ఎవరు? విష్ణుదాసాను. ఇది ఋషి వైరాగ్యం. ఈ 3 వైరాగ్యాలు ఎక్కడ ఉన్నాయి. అయితే ఇది ఏంటంటే ఒక్కసారి గెలిచేయడానికి కుదరదమ్మా, ఒక దాంతో వెళ్ళాలి. ఎందుకంటే మా రామకృష్ణాన్ని మీకు తెలుసా, ఆయన పైకి చెప్పరు కానీ భార్య పిల్లలు అందరితో ఉంటారు. కానీ ఆయన మనసెప్పుడు అందరూ కలిగి వారి మనసెప్పుడు ఎందుకంటే ఆ నీళ్ళు చూసుకోవడం తప్ప ఈ ఎంత అది ఎందుకో తెలుసు. సామాన్య వైరాగ్యం అంటే అపవిత్రమైన వస్తువు ఏమి దగ్గర ఎప్పుడు సామాన్య వైరాగ్యం వాళ్ళు మనకు కనిపిస్తారు సంస్థానం. కానీ అపవిత్రమైన వస్తువు ఏది వాళ్ళు సరికాలేదు. సరస్వతి కూతురు అంతా చెప్పని మాట్లాడుకోవాలి. మనకి ఇది ఎవరో ఎక్కడ ఉన్నాడు కూడా టీవీలో చూస్తాం. కానీ ఒక్కసారి వింటే మంది అక్కడ సొత్తు కాకుండా ఎవరు పోలేదు. ఇప్పుడే మా గంటే పడుతున్నాడు ఇలా మాట్లాడుతూ అనుకోలేదన్నాడు. ఎంత తప్పు మీరు కావాలి తీసుకొచ్చి ఎలా అవ్వదు. సో అందువల్ల ఆ ఇది ఎలా ఉంటుందమ్మా ఆ సరస్వతి ప్రకాశం ఏంటిగా సామాన్య వైరాగ్యం ఉంది కాబట్టి. ఇక విశేష వైరాగ్యం ఎవరైనా విష్ణుదాసాను సార్ నేను అందరికీ తెలుసు ఆయన గురించి. ఎప్పుడు అతను సన్యాసం స్వీకరించారు అంటే అతను పూర్తిగా ఏమైందంటే వీరు అపవిత్రమైన వస్తువు దగ్గర అంటే ఉదాహరణ చెప్తామని అపవిత్రమైన వస్తువులు వీరి దగ్గర వారేంటో తెలుసమ్మా అసలు అవసరం లేని పవిత్ర వస్తువులు కూడా లేదు. పవిత్ర వస్తువులు కూడా అవసరం లే అంటే అవసరం ఉన్నంత వరకే పవిత్ర వస్తువులు తెలుసుకుంటారు. అది మీకు విశేష వైరాగ్యం. ఋషి వైరాగ్యం అంటే ఏం చేస్తామో వారికి ఏ బంధాలు ఉంటాయి గుర్తుంచుకుంటారు. అక్షమైనటువంటి ఏంటి సార్ దేవుడికి దూరం చేసేది ఏదైనా ఉండండి. ఎప్పుడు దేవుడి సంధి దేవుడు లోపించుకుంటారు. అందుకని మీరు తెలుసుకున్న చిన్న విషయంలో శివరాత్రి రోజు మీరు ఆ